కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. తన ఓటమి తేలడంతో నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుండి బయటకు వెళ్లిపోయారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 3 రోజుల పాటు ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి విజయాన్ని ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 78,635 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. 63,404 ఓట్లతో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ నేతలు, కార్యకర్తలంతా కలిసి తనను గెలిపించారని గెలుపొందిన అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభావంతో బీజేపీ అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నామని అన్నారు. అంజిరెడ్డి గెలుపు కోసం చాలా మంది కష్టపడ్డారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే గెలిచారని, ఇది చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇది తమకు 4వ విజయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు, నిన్న టీచర్, నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. మోదీ నీతి నిజాయితీతో కూడిన పాలనను గుర్తించి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. ఈరోజు నన్ను గెలిపించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, చింతల రామచంద్రరెడ్డి గారికి, మేయర్ గారికి, మరి ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ ఈ 25 ప్రభారీ రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, తర్వాత 25 ప్రభారీ ప్రతి ఒక్కరూ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కన్వీనర్లు, ప్రభారీలు, మండల ప్రభారీలు, ప్రతి ఒక్కరూ కష్టపడ్డందుకు వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఓట్లేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. సరే, మాకంటే ఎక్కువ కష్టపడేది మీరు. ఎలక్షన్ల ముందు కష్టపడ్డారు, ఎలక్షన్లు ప్రారంభమైన కష్టపడ్డారు. దాదాపు 3 days నుంచి మీరు గాని, పోలీస్ అధికారులు గాని, సిబ్బంది గాని మాతో సమానంగా మాకంటే ఎక్కువ రోడ్ల మీద ఉండి నిద్రాహారాలు మాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అదే పేరు మీడియా మిత్రులకు, నా తరఫున ప్రత్యేకంగా మీడియా మిత్రులకు, కార్యకర్తలకు మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన మీకు చెప్తున్నాను. చాలా సంతోషం మీ అందరూ కూడా. ముందుగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాం. మై తెలంగాణ దండాలు.